క్రీస్తుని ఎందుకు ఆరాధన చేయాలి, అసలు ఆయన ఆరాధనకి అర్హుడేనా అనేది రాత్రి మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మాట్లాడతాను. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం, అందరూ బైబిల్ తెరవాలి. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ప్రకటన గ్రంథం 10వ వచనాన్ని చదువుదాం. చదివే సహాయం చేయండి దేవుని బిడ్డలారా. 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. గనుక మహిమ నీవే మహిమ ఘనత ప్రభావములకు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రకటన గ్రంథాన్ని మొదటి శతాబ్ద కాలంలో గొప్ప దైవజనుడు అపొస్తలుడైనటువంటి యోహాను పద్మాసు దీవికి ఎలా వెళ్ళాడంటే ఖైదీగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడమ్మా? యేసయ్యను సువార్తని ప్రకటించినటువంటి కారణాన్ని చేత ఆయన ఏం చేశారంటే పద్మాసు దీవిలో ఖైదీగా పంపించారు. అక్కడ దేవుడు ఒక దర్శనం ఇచ్చేమని మాట్లాడుతూ ఉన్నాడంటే, పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉంది. ఒక వ్యక్తి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై, ఆ సింహాసనం మీద కెరూబులు సెరాపులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? కెరూబులు సెరాపులు ఉండి ఏం చేస్తున్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నప్పుడు 84 పెద్దలు ఏం చేస్తున్నారంటే దేవుడికి ఒక మాట చెప్తున్నారు, నీవు యుగ యుగములు ఏమంటమ్మా, నీవు యుగ యుగములు జీవించు వాడవు. దేవుడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా దేవుడు అంటే? దేవుడు అంటే ఎక్కడ ఉండాలి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండాలి. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అంటే గతించిపోయిన కాలంలో దేవుడు ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, రాబోతున్న కాలంలో కూడా ఉంటాడు. ఆయనకి బైబిల్ ఏం చదువుతుంటే నీవు యుగ యుగములు జీవించు దేవుడవు. ఎవరండి మన దేవుడు? ఎవరమ్మా? యుగ యుగములు జీవించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒకటి, ఈయన ఎందుకు మహిమకు ఘనతకు అర్హుడంటే మరణము లేనివాడు, యుగ యుగములు జీవించే దేవుడు. 2, బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? మరలా చదువుతావు నాయన. తర్వాత జీవించుచున్న వాడికి నమస్కారం చేయొచ్చు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి. ఏం చేశాడమ్మా దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనమున్నది, ఆది యందు దేవుడు భూమియు ఆకాశములను సృజించెను, వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగినది. దేవుడు పక్షులు కలుగునుగా కానీ పక్షులు కలిగాయి. మనిషిని మట్టితో దేవుడు తయారు చేసి వాని నాసికారంధ్రాలు ఏమవుతాడంటే జీవాయువు ఉదయం. ఈ దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఈయన ఎవరంట? మహిమకు ఘనతకు అర్హుడు అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, వాస్తవంగా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నా. మన దేవుళ్ళో 3 వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఇది గాడ్ వన్. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిలో 3 స్వరూపాలు ఉన్నాయి: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. యేసయ్య బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన యోర్దాను నది నుంచి వస్తున్నప్పుడు ఆకాశంలో స్వరం వినపడతా ఉంది. ఆయన భూమి మీద నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ పామురు వలె వచ్చింది. అంటే ఇది త్రిత్వాన్ని చూపిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇదే ప్రకటన గ్రంథంలో
5వ అధ్యాయంలో ఉంటుంది తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయింటే ఆ ఆసీనుడు అయినటువంటి కుడి చేతులు ఏం తీసుకున్నాడట? 7 ముద్రలు దేవుడు తీసుకున్నాడు. అంటే ఇక్కడ కూడా 3 వ్యక్తులుగా బైబిల్ చూపిస్తా ఉంది దేవుని బిడ్డలారా. మన దేవుడు తరతరములలో యుగములలో ఉండే దేవుడు దేవుని బిడ్డలారా. అయితే రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు అర్హుడు అని రాయబడి ఉన్నది. యుగములు జీవించేవాడు అర్హుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. ఏ దేవుడైతే యుగములు ఆరాధించబడుతున్నాడో, ఏ దేవుడు సమస్తాన్ని సృష్టించాడో ఆ దేవుడు ఈ భూమి మీదకి రాకముందే, ఏ భూమి మీదకి? ఈ భూమికి రాకముందు కొన్ని ప్రవచనాలు ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఈ బైబిల్ దేవుని బిడ్డలారా, నా చేతుల్లో ఉన్న బైబిల్ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్. ఇది ఇప్పుడిగా రాయబడిన గ్రంథం కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం 40 మంది భక్తుల ద్వారా దేవుడు మాట్లాడితే వారితో మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు గ్రంథంలో చక్కగా రాయించారు. రాయబడిన ప్రతి మాట ఈ భూమి మీద ఇప్పటికి నెరవేరుతానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటగా నేనేం చెప్తున్నానంటే, బైబిల్ వాక్యం చెప్తుంది, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. బైబిల్ వాక్యం చెప్తుంది, యూదా దేశం బెత్లెహేమ ఎఫ్రత, యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుంచి ఏలువాడు పుడతాడు. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. తండ్రి అయినటువంటి దేవుడండి తన కుమారుణ్ణి ఒక ఉన్నతమైన ప్రణాళికతో ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన పంపించక ముందు ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు అనేటువంటి బైబిల్ వాక్యం తేటగా చెప్తా ఉంది. అర్థమవుతుందా దేవుని బిడ్డారా? ఆయన ఎవరికి పుడతాడు, ఎక్కడ పుడతాడంటే బైబిల్ వాక్యం తేటగా చెప్తుంది దేవుని బిడ్డారా. ఏమని చెప్తుంది సార్? కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రవచన వాక్కు దేవుని బిడ్డలారా. ఎంతో మంది ఈ భూమి మీద చాలా మంది మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి మానవాల పాపాల నుంచి విమోచిస్తాడటువంటి ఆ రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినముల్లో లూకాసు వార్త ఆంధ్ర బైబిల్ తెరవలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. దూపుతో లోపలికి వచ్చామని చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత ఎక్కడికి వచ్చిందయా అంటే తల్లి అయిన మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్తా ఉంది దేవుని బిడ్డలారా. రాత్రి మీ కుటుంబాలకు శుభము కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక అని పలుకుతున్నాను దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా, అప్పటికి మరియా ఎవరికి ప్రదానం చేయబడిందంటే, ఎవరికంట? యోసేపు అనే వ్యక్తికి ఏం చేయబడిందంటమ్మా? ప్రదానం వస్తే వెంటనే ఏం చేస్తారు? వెంటనే మ్యారేజ్ చేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, యూదులకి అలాంటి ఆచారం లేదు. ఇప్పటికి యూదులకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్రదానం వచ్చిన తర్వాత 6 నెలలు వారికి జ్ఞాపిస్తారు వివాహానికి. ఎందుకంటే పిల్ల వెళ్ళిపోతుంది అని కొంతమంది ఏం చేస్తారమ్మా, ఇప్పుడు మన ఇంట్లో పాప మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎలా ఏడుస్తారమ్మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువులు. మన ఊరోళ్ళు ఏడవరా? మన బంధువులు ఏడవరా? మన చుట్టాలు ఏడుస్తారు? ఏడుస్తారు. అమ్మో పిల్ల వెళ్ళిపోతుంది అని చాలామంది ప్రేమను కుమ్మరిస్తారు. అయితే యూదులకు అక్కడ ఆచారం ఏంటో తెలుసా? ఈ 6 నెలలు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రీగా వదిలేస్తారు. బంధువులు వస్తారు, కావలసిన సామాన్ అన్ని పెడతా ఉంటారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్టి పరిస్థితుల్లో
గాబ్రియేలు అనే దేవదూత ఎక్కడికి వచ్చిందంటే కన్యక యొద్దకి వచ్చింది. పెళ్లి కాని వారిని ఏమంటారంటే కన్యక అంటారు. ఏమంటారమ్మా? పెళ్ళైన వారిని వివాహిత అంటారు. జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్లి కాని వారిని కన్యక అంటారు, పెళ్ళైన వారిని వివాహిత అంటారు. అయితే ఈ కన్యక యొద్దకి గాబ్రియేలు దేవదూత వచ్చామని మాట్లాడుతుంది. దయాప్రాప్తురాల నీకు శుభం. ఏమని చెప్తున్నా జాగ్రత్తగా వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. 31వ వచనం చదువుతారా? ఇదిగో నీవు గర్భమందు ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారునబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనముకు ఆయనకు ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగుదాన్ని. ఇక్కడ అంటుందండి మరియా, అయ్యా నేను కన్యకని, పురుషుణ్ణి అడగలేదే, ఇది ఎలాగ జరిగింది అని ఎవరితో మాట్లాడుతుంది? గాబ్రియేలు దేవదూతతో మాట్లాడుతుంది. ఈ లోకంలో భార్యాభర్తల బంధాల వల్ల పిల్లలు పుడతారు దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు ఒక్కడే ప్రపంచ చరిత్రలో అవతార పురుషుడిగా, ఎలాగమ్మా? అవతార పురుషుడిగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. హల్లెలూయా. యేసయ్య జననంలో ఏమి లేదంటే పాపము లేదు. ఏమి లేదమ్మా? ఏమి లేదు, పాపం లేదు. ఎందుకనంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త యేసయ్య ఎవరికి పుడతాడో ప్రవచించాడు. ఏమని చెప్పాడమ్మా? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడితే, ఇమ్మానుయేలు అనే భాష అందరూ అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. రాత్రి మన దేవుడు ఎవరయ్యా అంటే మీకు తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. మీకు తోడై ఉండే దేవుడు ఇటువంటి దేవుని బిడ్డలారా. ఆమె అంటుంది నేను పురుషుని అడగలేదంటే ప్రభు చెప్తున్నారు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? బైబిల్ వాక్యం చెప్తుంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బైబిల్ వాక్యం చెప్తుంది ఆయన తన ప్రజల పాపాల నుండి, ఎక్కడి నుంచి అంటమ్మా? ఆయన తన ప్రజల పాపాల నుంచి, ఆ మాట మిమ్మల్ని చదివిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, అందుకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. ఏం పేరయ్యా? ఏం పేరయ్యా? క్రిస్మస్ దేనికి చేసుకుంటున్నాం అంటే ఎందుకు పుట్టాడా అంటే స్టార్ పెట్టుకుంటా కాదు, కొత్త బట్టలు వేసుకుంటా కాదు, యేసు పుట్టింది మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుంటా కాదు. యేసు ఎందుకు పుట్టాడా అంటే మానవాళి పాపాల నుండి ఏం చేస్తాడంట? విడిపించడానికి పుట్టాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు పుట్టాడా అంటే మానవాళి పాపము నుంచి విమోచించడానికి ఒక రక్షకుడిగా ఈ లోకంలో ఒక రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడు దేవుని బిడ్డ. అందుకే బైబిల్ చెప్తుంది కన్యక గర్భవతి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. 2, అసలు యేసయ్య ఎక్కడ పుడతాడు అంటే బైబిల్ చెప్తుందంటే ఆయన పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఐజయా ప్రవక్త ప్రవచించాడు. ఏమన్నాడు? మికా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? యూదా బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, నీలో నుంచి రాజు పుడతాడు. ఎవరు పుడతాడమ్మా? ఎవరన్నా రాజు అవ్వాలని యుద్ధాలు చేసి రాజ్యాలను గురించి రాజులు అవుతారు. కానీ ఈయన పుట్టుకతోనే ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. ఆయన ఎలా పుట్టాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. ఏ రోజు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడు అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కూడా
కలవరపడిరి. ఆ. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. హల్లెలూయా. అక్కడ ఒక రాజుగారి దగ్గరికి అండి కొంతమంది జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి బైబిల్లో ఏముంటుందంటే యాకోబులో నక్షత్రం ఉదయించును. ఇది ప్రవచన వాక్యం. అయితే ఆ రాజుకి కలవరం ఏర్పడింది. నేను యూదయా దేశానికి రాజు, ఇజ్రాయెల్ దేశానికి నేను రాజును, అయితే ఇంకో రాజు ఎక్కడ పుట్టాడు అని ఆ లేఖనాలు చదివినటువంటి శాస్త్రులు పిలిస్తే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఎక్కడ పుట్టారండి మనం రాస్తుందమ్మా. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే. ఎక్కడ రాయబడిందమ్మా? ఎక్కడ రాయబడింది? ఆయన ఎక్కడ పుడతాడని రాయబడిందంటే యూదయా దేశపు బెత్లెహేములో. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. అది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములో పుట్టినవాడు కనుక అతడు భార్యగా తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో ఆ సంఖ్యలో రాయబడిన గలిలయలోని నజరేతును యూదేయులను బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. దేవుని బిడ్డలు గమనించండి, మొదటి శతాబ్ద కాలంలో ఈ పేరు మీరు ఎక్కడైనా సరే చరిత్రలోకి వెళ్ళి రోమా గ్రీకు సామ్రాజ్యాల ఒక పుస్తకాలు చదివితే ఇతని పేరు కనపడుతుంది. ఏం పేరు అంటే ఇతని పేరు కైసరు ఔగుస్తు. ఇతను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే అగస్టిన్. ఏమని పిలుస్తారమ్మా? అగస్టిన్ అనేటువంటి వ్యక్తిగా పిలువబడుతూ ఉన్నాడు. రెండో మాట ఏమంటే సిరియా దేశానికి కురియా అనే వ్యక్తి అధిపతిగా ఉన్నప్పుడు సర్వలోకానికి ఏం రాయబడుతుందంటమ్మా? ఏం రాయబడింది? ప్రజాసంఖ్య. ప్రజాసంఖ్య అంటే అర్థమైందా? మీ ఇంటికి వచ్చి ఏమని రాస్తారమ్మా? మీ భర్త ఎంత వయసు, నీ వయసు ఎంత? ఒంటరిగా పని చేస్తూ నజరేతులో తన కాలాన్ని గడిపేవాడు. జాగ్రత్తగా మాటలు గమనించండి. నజరేతు అనే ఊర్లో ఇతను ఏం చేస్తాడంటే ఒక ఒంటరిగా పని చేస్తా ఉన్నాడు. పని చేస్తున్న టైంలో మరీకి ఇతనికి ఏం చేయబడిందంటే ప్రదానం చేయబడి ఎంగేజ్మెంట్ జరిగింది. దేవుని బిడ్డలారా, ఎంగేజ్మెంట్ జరిగితే దేవుని బిడ్డ ఈ సర్వలోక ప్రజాసంఖ్యను రాయిస్తున్నప్పుడు యోసేపు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యోసేపు సొంత ఊరు ఏంటంటే యూదయా బెత్లెహేము. ఎవరమ్మా? యూదయా బెత్లెహేము. నిండు శూలాలుగా ఉన్నటువంటి మరియని తీసుకొని ఎక్కడికి వెళ్ళండి? యూదా బెత్లెహేముకి వెళ్ళాడు. చెప్తాను దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి డోరు కొడుతున్నారు. అయ్యా, నా భార్య నిండు శూలాలుగా ఉంది, కొద్దిగా స్థలం ఇమ్మని అడిగారు. ఏమడిగారమ్మా? ఏమడిగారు? కొద్దిగా స్థలం ఇమ్మని అడిగారు. ఎక్కడ కూడా స్థలం లేదు. సత్రం అని ఉంటుంది బైబిల్లో. సత్రం అంటే హోటల్లో కూడా ఏమి లేదు, స్థలం లేదు. ఎందుకు లేదయ్యా అంటే సర్వలోక ప్రజాసంఖ్య రాయించుకోవడానికి అన్ని ఊర్లో వారు ఎక్కడికి వచ్చారయ్యా? యూదా బెత్లెహేముకి వచ్చారు. యూదా బెత్లెహేముకి వస్తే దేవుని బిడ్డలారా, యేసయ్యని మరియ తల్లి కనిన తర్వాత ఆయన ఎక్కడ పెట్టారంటే పశువుల తొట్టులు. ఎక్కడయ్యా? ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టులో ఆయన పరుండి పెట్టబడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, పుట్టినవాడు ఎలా పుట్టాడంటే రాజుగా పుట్టాడు. మీరు అనుకోవచ్చు రాజు అంటే పెద్ద ప్యాలెస్లో పుట్టాలి కదయ్యా. ఎక్కడమ్మా? ఎక్కడ పుట్టాలి? పెద్ద పెద్ద ప్యాలెస్లో పుట్టాలి, లేదా పెద్ద ధనవంతులలో పుట్టాలి. కానీ రాజు ఎక్కడ పుట్టాడు? ఒక పేద కుటుంబంలో పుట్టాడు. దేవుని బిడ్డ ఎందుకు పుట్టాడు? ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ లేఖను అక్షరాల నెరవేరాలి. ఏంటో తెలుసా? ఆయన యూదా బెత్లెహేములో పుడతానని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి లేఖనాలు ప్రకారం ఆయన ఎక్కడ పుట్టాడు? యూదా బెత్లెహేములో జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే మానవాళి పాపాలను ఏం చేస్తాడంటే ఆయన ప్రక్షాళన చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ప్రక్షాళన చేస్తాకి మానవాళి పాపాల నుంచి విమోచించడానికి ఆయన పుట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి 3 మాటలు మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. ఒకటి, యేసయ్య పుట్టుకలో ఏమి లేదమ్మా? ఏమి లేదన్నాను? పాపము లేదు. ఆయన ఎలా పుట్టాడు? ఎవరైనా యేసు ఎలా పుట్టాడని మమ్మల్ని అడిగితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఎలా పుట్టాడు?
పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు దేవుని బిడ్డ. అంటే పుట్టుకలో ఆయనకి ఏమి లేదు, పాపం లేదు. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధుడిగా పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నాలో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి బిడ్డ. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రపంచానికి ఒక ప్రశ్న వేసాడు. ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక సినిమా తీశాడు. ఏంటిదో దాని సినిమా పేరు డా విన్సీ కోడ్. ఏమని సినిమా తీశాడమ్మా? డా విన్సీ కోడ్ అనే సినిమా తీసి ఏమని చేశాడంటే, యేసయ్యకి పెళ్ళయింది, యేసయ్యకి పిల్లలు పుట్టారని చాలా వార్తా కథనాలుగా అలా అల్లారు. ప్రిమిటివ్ దేవుని బిడ్డ యాత్ర నేను ప్రశ్న వేస్తున్నా. బైబుల్ ఏం చెప్పి తెలుసా? కన్న వాటిని గురించి మాట్లాడాలి. దేని గురించి అమ్మా? నువ్వు కళ్ళతో ఏది చూస్తున్నావో దాని గురించి మాట్లాడాలి. నువ్వు చెవులతో ఏది వింటున్నావో దాని గురించి మాట్లాడాలి. నువ్వు చేత్తో ఏది చేస్తున్నావో దాని గురించి నువ్వు మాట్లాడాలి. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడని రోమా ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఒక్కడు కూడా ధైర్యం ఏం సాలేదమ్మా. కొన్ని వేల సంవత్సరాలు గతించిన తర్వాత ఒక వ్యక్తి యేసయ్య మీద బురద జల్లుదామని సినిమా తీశాడు. ఆ వ్యక్తి నేను రెండు ప్రశ్నలు వేస్తా ఉన్నా, గుర్తుపెట్టుకుంటూ బిడ్డను. ఒక వ్యక్తి జీవితం గురించి మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే, ఆ వ్యక్తి జీవితం ముందు నువ్వు చదువు ఉండాలి. ఇప్పుడు సుధాకర్ అయ్య గారు ఉన్నారు. అయ్యగారి గురించి నాకు తెలియదు, కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడకూడదు. కానీ ఆ వ్యక్తి ఈ స్ట్రీట్లో ఉన్నాడు. ఎంతకాలం నుంచి ఉంటున్నాడు అమ్మా? 3 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. ఆ వ్యక్తి జీవితం ఏంటో, ఆ వ్యక్తి ప్రార్థన అంటే ఎవరు సాక్ష్యం ఇస్తారు? ఎవరు సాక్ష్యం ఇస్తారమ్మా? నేను ఇస్తానా? ఈ ఊరు వారు ఇస్తారా? చెప్పు, మీరు ఎవరు మాట్లాడతారు? వాక్యం అర్థం అవ్వట్లేదా? ఈ ఊరు వారు ఇస్తారా? గుడివాడి నుంచి నేను ఇస్తానా? ఈ ఊరు వాళ్ళే ఇస్తారు. అట్లాగే యేసయ్య కాలంలో ఉన్నవారు సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్య కాలంలో ఉన్నప్పుడు వారే సాక్ష్యం అయినప్పుడు యేసయ్య మరణించి ఆరోహణం వెళ్ళిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత అబద్ధాలు కథలు అల్లితే అవి జరగవు. నువ్వేది మాట్లాడినా నువ్వు ఎలా మాట్లాడాలంటే కళ్ళతో చూసి నువ్వు మాట్లాడాలి. అంటే ప్రభుత్వానికి యేసయ్యని అంటే ఆయన మానవాళి పాపం నుంచి ఎలా విమోచిస్తాడో అనే మాట చెప్పడానికి కొద్ది లోతుగా తీసుకువెళ్తున్నాను మిమ్మల్ని. రోమా ప్రభుత్వంలో యేసయ్యకి ఏం చేశారండి? మరణ శిక్ష విధించారు. ఏం విధించారమ్మా? మరణ శిక్ష. దాన్ని విధించిన వ్యక్తి ఎవరంటే పొంతు పిలాతు. మీరు ఇప్పుడు కూడా రోమా పుస్తకాలు ఉంటుంది, ఆయన పేరు పొంతు పిలాతు. అతడు అంటాడు, ఈ మనుషుడిలో నాకు ఏ పాపము, ఏమన్నాడండి? ఈ మనుషులో నాకు ఏ పాపం కూడా కనబడటం లేదు. యేసయ్యకి 2 వ్యక్తులు సిలువేశారు. ఒక వ్యక్తి అన్నాడు, అరే మనం చేసిన దొంగతనాలకి, మనం చేసిన నరహత్యలకి ఇది మనకి ఏంటంటే న్యాయమే. యేసయ్య దగ్గరికి ఒక తల్లి గారిని తీసుకొచ్చారు. ఆయన దేవాలయంలో ఉంటే ఆమె వ్యభిచారం చేత పట్టబడింది. దేని చేతమ్మా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే ఆమెను రాళ్లతో కొట్టి వాడెవడు మొదటిగా ఇవి మీద రాయి వేయిద్దాంలో ఆయన మీలో పాపం చేయని వాడెవడు మొదటిగా రాయి వేయండి. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యేసయ్య జననంలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మరణంలో కూడా. పొంతు పిలాతు అంటాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు ఏ పాపం కూడా చేయలేదని తీర్పిచ్చాడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఒకని జన్మ పాపాన్ని, ఒకని కర్మ పాపం విమోచించడానికి యేసు లోకానికి వచ్చాడు. దానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డ. పాత నిబంధనలో ఎవరు పాపాలన్న పోవాలంటే గొర్రె పిల్లను వధించాలి. ఏం వధించాలమ్మా? ఏం వధించాలి? గొర్రె పిల్లని. ఆ గొర్రె పిల్లని వధిస్తే దాంట్లో ఏముండకూడదు అంటే మచ్చ ఉండకూడదు, డాగుండకూడదు. అది చాలా ఎట్లా ఉండాలంటే దాన్ని వధించే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏముండకూడదు? మచ్చ ఉండకూడదు, డాగుండకూడదు, అది కుంటుదై ఉండకూడదు. అటువంటి గొర్రె పిల్లని అర్పిస్తేనే మానవ పాపాలు ప్రక్షాళన కలిగిద్దని పాత నిబంధనలో ఉంది. బైబిల్ చెబుతుంది, జంతువుల రక్తం, మనుషుల రక్తం పాపాన్ని తీయలేదు కాబట్టి దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి
కన్యమేరీ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధ జీవితం జీవించి ఆయన మరణించి తిరిగి 3వ దినాన తిరిగి ఆయన లేచాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఈ వాక్య పరిచయం మీతో ఏం మాట్లాడుతున్నానంటే, యేసయ్య ఎందుకు పుట్టాడంటే మానవాళి పాపం నుంచి విమోచించడానికి పుట్టాడు. రెండో మాట దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదివించి నేను నా వాక్య ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అంటే ఆయన యుగయుగములు జీవించేవాడు. యేసుని ఎందుకు ఆరాధించాలయా అంటే, ఆయన ఎవరంటే సమస్త సృష్టిని చేస్తున్న వాడు. యేసుని ఎందుకు ఆరాధించాలంటే ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ హోలీ. ఎవరమ్మా ఆయన? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన ఎవరు ఆరాధించారన్నమాట. ఈ ఒక్క మాట చదివి నా ప్రసంగం ముందుకు తీసుకువెళ్తాను. దేవుని బిడ్డరా, పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలు గమనించండి. తల్లి అయిన మరియా బాలుడైన యేసయ్య తొట్టులో పరుండబెడితే యూదా దేశపు బెత్లెహేములో కొంతమంది గొర్రెలు కాపర్లు ఏం చేస్తున్నారంట? రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? గొర్రెలను కాస్తా ఉన్నారు. మేకలను కాస్తున్నారు, గొర్రెలను కాస్తున్నారు. దేవుని బిడ్డలారా, అంటే మీకు తెలియదేమో, సిటీల్లో ఉన్న వారికి చాలా మంది తెలియదు. మన కుగ్రామాలకు వెళ్తే విన్నారమ్మా, కుగ్రామంలోకి వెళ్తే చాలా మంది గొర్రెలు ఏం చేస్తారంటే డే అండ్ నైట్ మేపుతారు. ఎందుకో తెలుసా? వాటిని చక్కగా మేపి వాటిని సంతకి తీసుకువెళ్ళి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? సంతకి తీసుకువెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా అమ్మటం మనం చూస్తూ ఉంటాం. అట్లాగే దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఎందుకు రాత్రి వేళ కాస్తూ ఉన్నారంటే, ఈ అడవుల్లో ఉన్న మేకలు అడవుల్లో ఉన్న గొర్రెల మీదకి ఏమొస్తాయంటే, ఏమొస్తాయమ్మా? సింహాలు, పులులు, దుష్టమృగాలు వస్తాయి. కాబట్టి ఆ మేకలను చంపుకోకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి అంతా ఏం చేస్తారమ్మా? మెలకుగా ఉండి కాపలా కాస్తారు. ఈ గొర్రెల కాపరుల దగ్గరికి గాబ్రియేలు దావీదుతో చేంజ్ అవుతుందో తెలుసా? లోకానికి మహా సంతోషకరమైన సువార్తమానం. ఎందుకు తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎవరు చెప్తున్నారా మీ వార్త? మనుషులు చెప్పారా? పరలోకములో నుండి ఒక దూత వచ్చి ఏం అవుతుందంటే సువార్తమానం తెలియజేస్తా ఉంది. ఈరోజు దేని నుండి దేవుడు రక్షిస్తాడంటే, నీకున్న సమస్యలోంచి దేవుడు ఎన్నుంటాయమ్మా? కొన్ని వేల కోట్ల దూతలు పరలోకంలో ఉన్నాయి, ఇప్పుడు ఆయన ఆరాధిస్తా ఉన్నాయి. ఆ దూత ఏమంటుందంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. తర్వాత చదువునానా? ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండబెట్టుట మీరు చూచుదరని వారితో చెప్పాను. ఈ మాట విన్నారండి గొర్రెలు కాపర్లు. వినేం చేశారు? వెంటనే వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారండి? యూదా బెత్లెహేములోకి. ఎక్కడికి వెళ్ళారమ్మా? దేవదూత వాళ్ళతో ఏమైతే చెప్పిందో అక్కడికి వెళ్ళంగానే శిశువు ఎక్కడున్నాడంటే పశువుల తొట్టులో పరుండు పెట్టాడు. అక్కడ తండ్రి అయిన యేసేపు ఉన్నాడు. అక్కడ ఎక్కడ అక్కడ ఎవరే ఆ బిడ్డంట పొత్తి గుడ్డలతో ఎలా ఉన్నాడంట? పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండు పెట్టినప్పుడు ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. హల్లెలూయా. దేవదూత ఆయన జననం గురించి సాక్ష్యం ఇచ్చింది దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారో తెలుసా? ఆకాశంలో నక్షత్రం వాళ్ళకి ఏం చూపించిందంటమ్మా? దారి చూపించింది. ఏం చూపించిందయ్యా? దారి చూపించింది. దారి చూపించి ఆ నక్షత్రం ఎక్కడ నిలబడిందంటే, ఎక్కడైతే శిశువు పుట్టున్నాడో ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో ఎవరు నిలబడ్డారు? ఆకాశంలో నక్షత్రం నిలబడింది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకొచ్చారంటే, బంగారము, సాంబ్రాణి, పోలం. బంగారం దేనికి సూచన తెలుసా? బైబిల్లో రాజరికానికి సూచన. దేనికమ్మా? యేసు ఎవరయ్యా అంటే రాజులకు రాజు అయినా, ప్రభులకు ప్రభువు,
పుట్టకతోనే ఆయన రాజుగా పుట్టాడు దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? సమస్తాన్ని ఏలటానికి. దేనికమ్మా? సమస్తాన్ని ఏలటానికి ఆయన పుట్టాడు దేవుని బిడ్డారా. 2, ఆయనకి ఏమి సమర్పించారండి? బోళము సమర్పించారు. ఏం సమర్పించారమ్మా? ఈ బోళము దేనికి గుర్తాయా అంటే పునరుద్ధానానికి గుర్తు. దేనికమ్మా? యేసయ్య మరణించిన తర్వాత ఎవరైనా చనిపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు ఏమొచ్చినాయండి? మనిషి చనిపోతే ఏం చేస్తారమ్మా? ఇక్కడ ఏం పెడతారు? ఏసీ బాక్సులు పెడతారు. కానీ ఆ దినాల్లో ఏసీ బాక్సులో శవం పాడవుకోకుండా ఉండాలంటే ఏం పెడతారండి? బోళం పెడతారు. ఏం పెడతారయ్యా? బోళం. యేసయ్య మరణించినప్పుడు అరమత్తయ్య యేసపు బోళాన్ని పెట్టినా కూడా ఆయన చెప్పిన విధముగా 3వ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ప్రపంచంలో ఇప్పటికి ఇశ్రాయేల్ దేశంలో ఆ సమాధి తెరవబడి ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు. హల్లెలూయా. 1, మానవాల పాప పరిహారం కోసం ఆయన ప్రాణాన్ని రక్తంగా కాచాడు. 2, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. 3, ఏం సమర్పించారంటే సాంబ్రాణి. ఈ సాంబ్రాణి దేనికి గుర్తంటే ఆయన ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. హల్లెలూయా. ఆరాధనకి అర్హుడు దేవుని బిడ్డలారా. బైబిల్లో పాత నిబంధన 3 భాగాలు ఉంటాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం. అతి పరిశుద్ధ స్థలములో కెరాబులు ఉంటారు. అక్కడ ఏముంటుంది? కరుణాపీఠం ఉంటుంది. దాని ఎదుట ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక మీద ఏమేస్తారంటే సాంబ్రాన్ని వేస్తారు. ఇదేంటంటే ప్రార్థనా జీవితానికి గుర్తు. అంటే ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే బంగారము సాంబ్రానికి ఏం తెచ్చారంటమ్మా? కానుకలుగా సమర్పించారు. రాత్రి వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరుడా, నీవు నీ జీవితంలో దేవుడికి నువ్వేం సమర్పిస్తున్నావు? దేవుడికి నీ జీవితంలో ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఏం కావాలమ్మా? ఏం కావాలి? నీ హృదయం కావాలి. బైబిల్ చెబుతుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయాన్ని బాగు చేయటానికి ఈ లోకానికి ఎవరు వచ్చారమ్మా? యేసయ్య. హృదయం ఎలా పాడైపోతుందో 2 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను దేవుని బిడ్డలారా. ఒంగోలు ఈ మధ్య కాలం వినండి దేవుని బిడ్డలారా. ఈ మధ్య చాలా మంది యవనస్తుల మధ్య యాసిడ్ పోసి చంపుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఒక అమ్మాయి నచ్చిందని ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఇష్టపడకపోతే ఏం చేస్తున్నారు? నరికి చంపి వేస్తా ఉన్నారు. అంటే మానవ హృదయం తల్లని లేదు, చెల్లెని లేదు, అక్కని లేదు, నరహత్యలండి. పొలాలు గొడవలు కూడా ఏం చేస్తున్నారంటే నరహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు సమాజం పాడైపోతా ఉంది దేవుని బిడ్డలారా. సమాజం ఎలా పాడైపోతుందో తెలుసా? ఈరోజు కాలేజీకి వెళ్ళిన పిల్లలు వస్తారో రాదో తెలియదు. ఈరోజు ఆస్తుల కోసం చాలా మంది దేవుని బిడ్డలారా తగాదుల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. మానవ హృదయం ఎలా పాడైపోతుందంటే అంధకారం అయిపోతుంది. ఈ అంధకారంలోనే దేవుడు ఎలా వచ్చాడు? ప్రేమారూపుడుగా వచ్చాడు. హల్లెలూయా.